అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ధనుర్మాసం స్పెషల్ తిరుపావై పాశురాల్లో 13వ పాశురం చెప్పుకుందాం. మొదటి పాశురంలో శ్రీ గోదాదేవి తన చెలికత్తెలను ఆహ్వానిస్తుంది. రెండవ పాశురంలో వ్రత నియమాలేంటో తెలుసుకున్నాం. మూడవ పాశురంలో వామనవతారం గురించి వివరిస్తుంది మన ఆండాళమ్మవారు. నాలుగవ పాశురంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకున్నాము. ఐదవ పాశురంలో వర్షాలు కురిపించమని పర్జన్యదేవుణ్ణి ప్రార్థిస్తుంది మన ఆండాళమ్మవారు. ఆరవ పాశురంలో గోపికలందరూ లేచిన ఇంకాను ఒక గోపిక మాత్రం నిద్రిస్తూ ఉండడం గమనించి ఆ గోపికను నిద్ర మేల్కొల్పుతూ ఉంటారు. ఏడవ పాశురంలో కూడా నిద్రిస్తున్న ఆ గోపకన్యను మన ఆండాళమ్మవారు రావమ్మ వ్రతం ఆచరించడానికి అని నిద్ర మేల్కొల్పుతూ ఉంటారు. అదేవిధంగా 8వ పాశురంలో కూడా గోష్ఠిగా వెళ్ళి వ్రతం ఆచరించుకుందాము అని ఆ గోపకన్యను నిద్ర మేల్కొల్పుతూ ఉంటారు. 9వ పాశురంలో నిద్రిస్తున్న ఆ గోపకన్య యొక్క భవనం గురించి వివరిస్తారు. 10వ పాశురంలో ఎంత పిలిచినా లేవకపోయేసరికి గాఢ నిద్రలో ఉన్న ఆ గోపకన్యను ముందుగానే నోము నోచావా ఏమి అని అడుగుతూ ఉంటారు. 11వ పాశురంలో నిద్రిస్తున్న ఈ గోపకన్యకు ఒక అన్నగారు ఉన్నారట. ఆయన యొక్క గొప్పదనం గురించి వివరిస్తారు. 12వ పాశురంలో నిద్రిస్తున్న ఆ గోపకన్యకు ఒక అన్నగారున్నారట. ఆయన ఎలాంటి వారంటే స్వధర్మాన్ని కూడా ఆశించకుండా కేవలం భగవత్ కైంకర్యంలో మునిగి తేలుచూ ఉంటారట. ఆయన యొక్క చెల్లెలి అయిన ఆ గోపకన్యను నిద్ర మేలుగొలుపుతూ ఉన్నారు. నెక్స్ట్ 13వ పాశురంలో నిద్రిస్తున్న ఆ గోపకన్య కళ్ళు తెరిచి చూస్తుందట. అది ఎట్లా ఏమి అనేది ఈ 13వ పాశురంలో తెలుసుకుందాం. జై రామానుజ. ఇప్పుడు 13వ పాశురం చెప్పుకుందాం. పుళ్ళిన్వాయ్ కేండానై పొల్ల అరక్కనై கிள்ளி கலந்தானை கீர்த்தி மை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எஜந்து வியாஜம் உறங்கித்து புள்ளும் சிலம்பினிகான் போதறி கண்ணினாய் குள்ள குள்ளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ నన్నాళాళ్ కళ్ళం తవరిందు కలందేలోరెంపావై. ఇప్పుడు ఈ పాశురానికి భావం చెప్పుకుందాం. కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు దుష్టుడైన రావణుని 10 తలలను గిల్లి పారవైచిన శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణ సంకీర్తనము చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేష అనుభవింపగోరు గోపికలందరూ సంకేత స్థలమునకెప్పుడో చేరిపోయిరి. నీవింకాను లేవకున్నావు. తెల్లవారినదని సూచించుచు శుక్రుడు దయించెను, బృహస్పతి అస్తమించెను. ఇవిగో పక్షులన్నీయు తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూచింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నుల గలదానా, ఇకనైనాను లేచి రావమ్మా. నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీకృష్ణ విరహతాపమును దీర్చుకొనుటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా. ఇంకాను పరుండరాదు. మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరి, నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతము సంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటా శుభములే కలుగును అని గోదాదేవాదులు 8వ గోపికను మేలుకొలుపుతున్నారు. అంటే మనకు అర్థమయ్యే విధంగా ఈ 8వ పాశురంలో కంసునిచే చంపబడిన బకాసురుని నోటిని చీల్చిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్కయు దుష్టుడైన రావణుడి 10 తలలు గిల్లి పారవేసిన ఆ శ్రీరాముని యొక్క కళ్యాణ గుణ సంకీర్తన చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషమును అనుభవింపగోరు గోపికలందరూ చేరవలసిన స్థలమునకు ఎప్పుడో చేరిపోయిరి. నీవు ఇంకానూ లేవకున్నావు. తెల్లవారిందని సూచించుచు శుక్రుడు ఉదయించును, బృహస్పతి అస్తమించును. ఇవిగో పక్షులన్నీయు తమ ఆహార అన్వేషణ నిమిత్తం అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయమ్మా.
అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూచింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు రాలిన తుమ్మెద వంటి కనుల కలిగిన దానా, ఇంకనైనాను లేచి రావమ్మా అని ఈ 13వ పాశ్రంలో గోపికను నిద్రలేపుచున్నారు. ఇంతటితో పాశ్రం ముగిసింది. ఆండాళ్ తిరువడే శరణం. జై రామానుజ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.